హలో అండి, అందరికీ నమస్కారం. మార్చి 30 తేదీ నుంచి ఈ రాశులు అఖండ రాజయోగం పట్టబోతున్నాయి. ఆ రాశులు ఏంటో మనం చూద్దాం. మార్చి 30 ఉగాది నుండి కొన్ని రాశులు చాలా శక్తివంతంగా అఖండ రాజయోగాన్ని పొందబోతున్నాయి. ఆ రాశుల గురించి మనం వివరంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ కొట్టండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే ఈ వీడియో అనేది మీకు అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్చి 30 తేదీన ఉగాది పర్వదినం. రాబోయే ఈ కొత్త సంవత్సరం 5 రాశుల వారికి చాలా అదృష్టంగా ఉంటుంది. హిందూ నూతన సంవత్సరం ప్రకారం ఉగాది నుండి 5 రాశుల వారికి ఈ ఉగాది కొత్త సంవత్సరం అదృష్టం బాగా కలిసి వస్తుంది. సంపద పరంగా కూడా బాగా పెరుగుతుంది. ఈ సంవత్సరం మీ రాశిని బట్టి మీ జాతకం తెలుసుకోవాలంటే ఉగాది నుంచి ఏ రాశుల వారికి అఖండ రాజయోగం లభిస్తుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం తెలుగు నూతన సంవత్సరంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మేషరాశి వారికి గత కొంతకాలంలో పోల్చుకున్నట్లయితే ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరం కలిసి వచ్చేటు వంటి సంవత్సరం. మేషరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు ప్రమోషన్ వంటివి అనుకోకుండా వస్తాయి. విదేశీ ప్రయాణాలు కూడా అనుకోకుండా మీకు అందుతాయి. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ధనస్థానంలో గురుని ప్రభావం వలన మేషరాశి వారికి ఈ సంవత్సరం ధనలాభం, వస్తులాభం, ధనవృద్ధి, కుటుంబ సౌఖ్యం, ఆనందం కలుగుతుంది. ఈ సంవత్సరంలో మీరు ఆస్తుల బంగారం కొన్ని అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ భాగస్వామితో జీవితం ఆనందంగా ఉంటుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం బాగుంటుంది. దైవబలం కలుగును. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీ మాటకు తిరుగుండదు. శత్రువులపై విజయాన్ని పొందుతారు. విద్యార్థులకు అన్ని విధాల అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా మేషరాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. సుఖ సౌఖ్యాలను పొందగలరు. మేషరాశి వారికి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆరాధించవలసిన దైవం సుబ్రహ్మణ్య స్వామి మరియు దుర్గాదేవి అమ్మవారు. ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే ప్రతిరోజు సూర్యుడికి ఆజ్యం సమర్పించాలి. మంగళవారం రోజున ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పఠించాలి. దుర్గాదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఇక రెండవ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఉగాది తర్వాత నుండి ఆర్థికపరమైన విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ సంవత్సరంలో మీకు అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు. అలాగే మీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మీ సంపద పెరగడంతో మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. మీ సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే కొంత ధనం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా బాగా ఆలోచించాలి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి రాజ్యపూజ్యం 6, అవమానం 6గా ఉంటుంది. ఉగాది నుండి మీ కుటుంబ జీవితంలో వాతావరణం అద్భుతంగా ఉంటుంది. మీ కుటుంబంలో శాంతి, సామరస్యం ఉంటాయి. మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి. ఈ ఏడాది మీరు కొత్త ఇల్లు కొనవచ్చు లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు. మీ కుటుంబంలో ఏవైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరంగా కూడా సహాయం చేస్తారు. మీ కుటుంబంతో విహారయాత్రకు కూడా వెళ్ళవచ్చు. ఈ రాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. నవంబర్, డిసెంబర్ వరకు మీ కెరీర్కు చాలా ముఖ్యమైన కాలం. ఈ కాలంలో మీ ఉద్యోగంలో లేదా వ్యాపారం గురించి శుభవార్తలు వినొచ్చు. ఉద్యోగులకు పదోన్నతి, జీతాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు రావచ్చు. ఈ కాలంలో ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురవుతారు. కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మరోవైపున
అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఈ ఏడాది ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని దర్శించాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. శనివారం రోజున నల్ల కుక్కకు రోటీ తినిపించాలి. శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శించాలి. ఇక 3వ రాశి సింహరాశి. సింహరాశి వారికి ఉగాది తర్వాత నుండి ఆర్థికపరమైన విషయాల్లో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అయితే మీకు ఖర్చులు కూడా పెరగవచ్చు. పొదుపు విషయంలో వివేకంతో వ్యవహరించాలి. కొత్త ఏడాదిలో సింహరాశి వారికి రాజపూజం 1 అవమానం 7గా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు ఉగాది తర్వాత మంచి విజయాలను సాధిస్తారు. మీరు ఎంచుకున్న రంగంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశాలు పొందవచ్చు. సింహరాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరీర్ పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కెరీర్లో మీరు మంచి మెరుగైన ఫలితాలను పొందుతారు. కొత్త మార్గాలను అన్వేషించడానికి కొత్త అవకాశాలను పొందుతారు. మీ ఆఫీస్లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. సింహరాశి వారు ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా బలంగా ఉంటారు. మీరు చాలా శక్తివంతంగా చురుగ్గా ఉంటారు. అయితే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం, శరీర శ్రమ చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు. మీకు తలనొప్పి, నిద్రలేమి, ఆందోళన సంబంధిత ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. సింహరాశి వారు ఏడాదిలో సూర్యభగవాను పూజించాలి. ఆదివారం నాడు సూర్యోదయానికి ముందే లేచి ఆదిత్య స్తోత్రం పఠించాలి. మీరు వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. ఇక 4వ రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఉగాది తర్వాత సంవత్సరం అంతా ధనుస్సు రాశి వారికి కూడా చాలా సులభంగా ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ సమయంలో ఉపశమనాన్ని పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా చాలా మార్పులు వస్తాయి. కొత్త ఆదాయ వనరులు లభించి ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ సంవత్సరం పొడుగునా ఎలాంటి పనులు చేసినా సులభంగా విజయాలు పొందుతారు. ఇక ధనుస్సు రాశి వారు గత కొంతకాలం నుండి ఏళ్నాటి శని ద్వారా బాధపడుతున్నటువంటి అనేక సమస్యల నుండి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో బయటకు రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం గృహస్థితి అనుకూలత వలన కుటుంబం నందు సౌఖ్యం, ఆనందం కలుగును. మొత్తం మీద ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి ధనుస్సు రాశి వారికి అనుకూలమైన విద్యతో కూడినటువంటి సంవత్సరం. ఈ సంవత్సరంలో ధనుస్సు రాశి స్త్రీలకు అనుకూలమైన శుభ ఫలితాలు ఉన్నాయి. ధనలాభం, వస్తులాభం, సౌఖ్యము కలుగుతుంది. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ప్రేమపరమైనటువంటి విషయాలు అనుకూలించదు. జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు, ఘర్షణలో రావచ్చు. ధనుస్సు రాశి ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు ఉద్యోగం నందు ప్రమోషన్లు, ధనలాభం, కీర్తి కలుగుతుంది. ధనుస్సు రాశి జాతకులకు 2025 సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే దత్తాత్రేయుని పూజించాలి. దత్తాత్రేయుని ఉపాసించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి వారు ధరించవలసిన నవరత్నం కనుక పుష్యరాగం. ధనుస్సు రాశి వారు పూజించవలసిన దైవం గురు దక్షిణామూర్తి. విన్నారు కదా, ఉగాది తర్వాత అఖండ రాజయోగం పట్టుపోయే రాశులు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.